సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఒంగోలు ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ మాసాన్ని స్వాగతిస్తూ బ్యానర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అబ్దుల్ సత్తార్ మాట్లాడుతూ రంజాన్ మాసం ముస్లింలకు ఆత్మశుద్ధి, నియమనిష్టకు ప్రతీక అని పేర్కొన్నారు. ఉపవాసంతో పాటు ఇఫ్తార్ సమయంలో దేశ అభివృద్ధి, సమాజ ఐక్యత, శాంతి కోసం ప్రార్థనలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సోదరులారా, రాబోయే రంజాన్ మాసం పురస్కరించుకొని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా అలాగే ముస్లిం మిత్రుల ఆధ్వర్యంలో ఈరోజు ఇస్తిక్బాలే రంజాన్ ఫ్లెక్సీ ఆవిష్కరణ చేయడం జరిగింది. సోదరులారా, ఇది పవిత్రమైన ఉపవాస నెల రాబోతుంది. ముఖ్యంగా ఇస్లాంలో పంచశీల సూత్రాలు ఉన్నాయి. 5 సూత్రాల మీద ఇస్లాం ఆధారపడి ఉంది. ముందుగా దేవుడు ఒక్కడే అని విశ్వసించడం, రెండవది నమాజ్, మూడవది రోజా, నాలుగవది జకాత్, ఐదవది హజ్. ఈ పవిత్ర రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరూ ఉపవాసాలు ఉంటారు. ఉపవాసాలు అనేది మనిషిని స్వీయ క్రమశిక్షణ పాటించడానికే చాలా ఉపయోగము. ప్రతి ఒక్కరూ ఈ రంజాన్ మాసం ఉపవాస సందర్భంగా స్వీయ రక్షణ, స్వీయ క్రమశిక్షణ పాటించాలని కోరుకుంటున్నాను. ఉపవాసం అనేది ఆహారాన్ని, నీటిని త్యజించడం కాదు. అలాగే మన మనస, వాచ, కర్మన, కంటితో కానీ, నోటితో కానీ, చెవులతో కానీ, మన చేతలలో కానీ, అలాగే మన మనసులో కానీ ఎటువంటి చెడు ఉద్దేశం లేకుండా, చెడు ఆలోచన లేకుండా, చెడు వైపుకు పోకుండా యువతను కంట్రోల్లో ఉంచడానికి ఈ ఉపవాసము చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి సోదరులారా, మీరు ఉపవాసాలు నిష్టగా ఆచరించండి. అలాగే మీ యొక్క సమయాన్ని ఆధ్యాత్మిక చింతనలో గడపండి. అలాగే మీరు మసీదులో ప్రార్థనలు చేసేటప్పుడు ఇతరులకు ఇబ్బంది లేకుండా గమనించండి. అలాగే మీ యొక్క సహరీలు, ఇఫ్తియారీలు, దానివల్ల మసీదులో ఎటువంటి స్వచ్ఛత